వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. బ్లడ్ చూడగానే కొంతమందికి తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. మరికొంతమందికి అయితే కళ్ళ ముందంతా చీకటిగా అనిపించి స్పృహ కోల్పోయే పరిస్థితి కూడా వస్తుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా? చెప్తా వినండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బ్లడ్ చూడగానే కళ్ళు తిరగడం అనేది భయం లేదా మెంటల్ వీక్నెస్ అని అనుకుంటారు. కానీ నిజానికి ఇది శరీరంలో న్యాచురల్గా జరిగే ఒక ఆటోమేటిక్ రియాక్షన్. మెడికల్ టర్మ్స్లో చెప్పాలంటే ఈ సిచ్యువేషన్ని వాసోవేగల్ సింకోప్ అని అంటారు. బ్లడ్ కానీ ఇంజురీ కానీ చూసిన వెంటనే మన నర్వస్ సిస్టమ్ ఒక్కసారిగా ఓవర్ రియాక్ట్ అవుతుంది. ఈ ఓవర్ రియాక్షన్ వల్ల బాడీలో ఇన్స్టెంట్ చేంజెస్ జరుగుతాయి. ఆ మూమెంట్లోనే హార్ట్ రేట్ స్లో అవుతుంది, బ్లడ్ ప్రెషర్ సడన్ గా డ్రాప్ అవుతుంది. దాంతో బ్రెయిన్ కి వెళ్లాల్సిన బ్లడ్ సప్లై కొంచెం తగ్గుతుంది. ఇదే సమయంలో తల తిరిగినట్లు అనిపించడం, కళ్ళ ముందు మసకగా కనిపించడం, చెమటలు పట్టడం వంటి సింటమ్స్ కనిపిస్తాయి. కొంతమందిలో ఈ సింటమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు స్పృహ కూడా కోల్పోతుంటారు. సో ఇలా ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారా? చెప్తా వినండి. ముఖ్యంగా బాడీ వీక్గా ఉన్నప్పుడు, నీరు తక్కువగా తీసుకున్నప్పుడు, ఎక్కువసేపు నిలబడి ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం రావచ్చు. ఇది మన కంట్రోల్లో ఉండదు. శరీరం ప్రమాదాన్ని ముందుగా గుర్తించి మనను కాపాడుకోవడానికి ఇచ్చే న్యాచురల్ రెస్పాన్స్ అన్నమాట. అందుకే దీన్ని భయం లేదా వీక్నెస్గా భావించాల్సిన అవసరం లేదు. మీకు ఎప్పుడైనా బ్లడ్ లేదా ఇంజురీస్ చూసినప్పుడు తల తిరుగునట్లు అనిపిస్తే వెంటనే కూర్చోవడం లేదా పడుకోవడం చేయాలి. కాళ్ళను కొంచెం పైకెత్తి డీప్ బ్రీత్ తీసుకోవాలి. అలా చేయడం వల్ల బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ నార్మల్ రేంజ్కి చేరుతుంది. ఈ ప్రాబ్లం మీకు రెగ్యులర్గా ఉన్నట్లయితే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే బెటర్. ఎందుకంటే సమ్ టైమ్స్ లో బీపీ, డీహైడ్రేషన్, అనీమియా వల్ల కూడా ఇలా జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.